హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం చెబుతా వినండి. పిచ్చివాడు అనుకోకండే. మీరు ఎంత కష్టంలో ఉన్నా రామనామం జపిస్తే చాలు, హనుమ ఖచ్చితంగా వస్తాడు. రామనామానికి అంత మహిమ ఉంది మిత్రమా. మహానుభావుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయ చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు చెప్పేవారు, ఎంత కష్టంలో ఉన్నా సరే మకుటధారణ సర్గ పారాయణ చేస్తే మాత్రం వెంటనే హనుమ బయటకు వచ్చేస్తాడని. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి, పేరు వద్దు, విదేశం నుండి వచ్చి ఇక్కడ ఒక అపారమైన కష్టంలో పడిపోయాడు. పాస్పోర్ట్తో సహా అన్నీ పోగొట్టుకున్నాడు. ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో ఒక మహాపండితుడు, ప్రవచనకర్త దగ్గరికి వెళ్ళి జరిగినదంతా వివరించి ఏమి చేయమంటారని అడిగారట. ఆయన మొదట ఏమి చేయాలో అంటే పోలీస్ కంప్లైంట్ అలాంటివి ఇచ్చిన తర్వాత మకుటధారణ సర్గ చదవండి అని సలహా ఇచ్చారట గురువుగారు. అలాగే ఆ మకుటధారణ సర్గ 3 రోజుల పాటు చేశాడట. అంతే, 3వ రోజే అతనికి అన్నీ పోలీసులు తీసుకొచ్చి ఇచ్చేశారట. ఆ తర్వాత ఆయన మరలా విదేశానికి వెళ్ళిపోయి, అయ్యా నేను ఇక మానకుండా రోజూ చదువుకుంటున్నానండి అని చెప్పారట. అలా రామాయణంలో ఒక్కొక్క సర్గకు అంత శక్తి ఉంది మిత్రమా. హనుమ ఎక్కడో గంధమాదన పర్వతం మీద ఉండవచ్చు. మీరు నమ్మి నమస్కరించితే చాలు, మూర్తి కూడా అక్కర్లేదు ఆయన విషయంలో. ఆయన నమ్మి నిలబడి పిలిస్తే చాలు, వెంటనే వచ్చి రక్షిస్తారు మహానుభావుడు. అంతటి అద్వితీయ స్వరూపం. అందుకే చంద్రశేఖర భారతి స్వామివారు పుస్తకం పట్టుకొని భక్తితో చదువుతుంటే వచ్చి కూర్చునేవారట. ఆయన సుందరకాండ చెప్పేటప్పుడు ఖాళీ కుర్చీ ఒకటి వేయాలని ఆయనే నిర్ణయించారు. అప్పుడు హనుమ వచ్చి ఆ కుర్చీలో కూర్చుని తీరుతాడట. విన్నారుగా. మీరు నమ్మితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మిత్రమా. ధన్యవాదాలు. రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.